అందరికీ ఇవాళ వచ్చేసి ఆలు 65 చూపిస్తాను. ఆలుగడ్డని కొంచెం ఇలా కోసుకొని వేడినీళ్ళలో వేసుకున్నానండి. ఇలా స్కూప్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ప్లేట్లో వేసుకొని కార్న్ఫ్లోర్ మైదా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు, కార్న్ఫ్లోర్ వేసాను. మైదా ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. మూడు స్పూన్ల మైదా వేసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ కార్న్ఫ్లోర్ మైదా అంతా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు చిలకరించుకుంటా కలుపుకోవాలండి. అంటే ఆలుగడ్డకి కోటింగ్ పడేలాగా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు చిలకరించుకుంటా కలుపుకోవాలి. ఇలాగా హీట్ ఎక్కిందండి. ఒక్కొక్కటిగా వేసుకొని మీడియంలో కాల్చుకోవాలి. ఇలా అన్నీ కాల్చుకోవాలండి. మిగిలినవి కూడా వేసేసుకొని కాల్చుకోవాలి. ఓకే అండి, ఇలా అన్నీ వేయించుకున్నానండి. ఆలుగడ్డ కార్న్ఫ్లోర్ మైదా వేసి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా పోసుకున్నానండి. ఇప్పుడు ఈ పెరుగులో మసాలాలన్నీ కలుపుకోవాలి. సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, కారం 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే ½ కేజీ ఆలుగడ్డ కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. సో 4 స్పూన్లు వేసుకుంటున్నాను కారం. ధనియాల పొడి 1 స్పూను, సగం స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఎల్లో రెడ్ ఫుడ్ కలర్ అండి, ఇది జిలేబీ కలరు, ఇది 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని పెరుగులో బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాను మసాలా. ఇప్పుడు ఇదే వేయించిన నూనెనే తీసుకుంటున్నాను. వేయించిన నూనెనే ఒక 2 పావులు తీసుకుంటున్నాను. మంట పెద్దగా పెట్టుకుని 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఈ ఆనియన్ మొత్తం వేసేసుకోవాలి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కావాలండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో. ఓకేనండి, ఆనియన్ వేగాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుంటున్నాను దీంట్లో. వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కూడా మొత్తం వేసేసుకోవాలి. పెరుగుది సిమ్లో పెట్టుకోవాలి. మంట పెట్టుకొని మొత్తం మసాలా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పెట్టేసి కలుపుకోవాలండి. మంట పెద్దగా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఈ ఆలుగడ్డ వేసేస్తున్నాను. మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. ఓకేనండి, పైనగా ఈ కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకేనండి, బంద్ చేసుకుంటున్నాను. అయిపోయింది ఇది. ఇప్పుడు నిమ్మకాయ పెట్టుకోవాలి. దీంట్లో ఒక నిమ్మకాయ పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ ఒక నిమ్మరసము పోసుకుంటున్నానండి. ఒక నిమ్మకాయ పోసుకొని కలుపుకోవాలి.
చాలా బాగుంటుందండి ఇది పప్పుచారు అంచుకు కానీ పప్పు అంచుకు కానీ చాలా బాగుంటుంది. ఇంతకుముందు వీడియోలో గోబీ 65 చూపించాను కానీ అదే స్టైల్ ఇది ఆలుగడ్డ అనమాట. అటికాయతోటి చికెన్ తోటి ఇలా అన్నిటితో చేసుకోవచ్చు, మటన్తో కూడా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఆలు 65 రెడీ అయిపోయింది.